ఈరోజు ఎలాగైనా తనతో నా మనసులో మాట చెప్పాలి. అబ్బా వీడి ఫోనా? హలో, అరే ఎక్కడ్రా? నేను ఇంట్లో నాన్నతో ఉన్నాను. 10 minutesలో ఏదో ఒకటి చెప్పి నేను బయటకు వస్తాను. నీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలరా. ఓకే బాయ్. ఎవరు ఫోన్లో? ఎవరో జోకర్లే నా వెనకాల పడుతున్నాడు. సార్, ఓ పెద్దవాడికి హార్ట్ అటాక్ వచ్చింది. 108కి ఫోన్ చేస్తే ట్రాఫిక్లో స్టక్ అయిందంట. దగ్గరలో ఎవరు లేరు, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. లేదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇంకెవరినైనా అడగండి. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఏరా ఇంకెంత టైం పడుతుంది? నాన్న 5 minutesలో బయటికి వెళ్తారు. నాన్న బయటికి వెళ్ళిపోయాక నేను బయలుదేరుతాను. సరేరా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. సార్, ఇక్కడ దగ్గరలో ఎవరు లేరు, ప్లీజ్ హెల్ప్ చేయండి. లేదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇంకెవరినైనా అడగండి. బా వీడు మళ్ళీ ఫోన్ చేశాడు. వీడికి ఏదో ఒకటి చెప్పాలి. హలో, ఏరా బయలుదేరావా? సారీ రా, ఇవాళ మామయ్య వాళ్ళు వచ్చారు. నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. సో రేపు నేను కలుస్తాను. ఓకే ఓకే, నాన్న వస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నేను లవ్ చేస్తున్నాడేమో. వాడి బొందా. హలో, అరే మీ అమ్మ చనిపోయిందట, కాళ్ళీరాలు హార్ట్ అటాక్ అట. దగ్గరలో ఎవరూ లేక సమయానికి హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోయారట. ఒక పెద్దవాడికి హార్ట్ అటాక్ వచ్చింది. దగ్గరలో ఎవరు లేరు, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. లేదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇంకెవరినైనా అడగండి. ముక్కోటి దేవతలు ఉన్న మనకు అమ్మ మాత్రం ఒక్కతే. అందుకే దేవతల కంటే అమ్మే గొప్ప. ప్రేమించవద్దను, అమ్మాయిల ప్రేమ అబద్ధమనో చెప్పడం లేదు. అమ్మ ప్రేమ నిజమని మాత్రమే చెప్తున్నాం. ఒక అమ్మాయి మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చేమో. మరి అమ్మే వెళ్ళిపోతే